మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత అంటూ ఈయన యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నం చేసిండు. సో ముందస్తు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ట్రై చేసిండు. సో ఇక్కడ ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఆయన కొట్టేసిరట. ఎందుకంటే ఆయన మన మీడియా ఛానల్ ఒక జర్నలిస్ట్ పైన మైక్ తో కొడితే ఆయన మొత్తం పగిలిపోయి ఇక్కడ సర్జరీ కూడా జరిగింది. సో అలాంటి పరిస్థితులలో ఇక ఆయనకి అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పోలీసులు డిసైడ్ చేస్తే ఇక్కడ ఈయన మాత్రం కోర్టు నుంచి బెయిల్ తెప్పించుకుందాం, ముందే బెయిల్ తెప్పించి పెట్టుకుంటే ఇక అరెస్ట్ చేయకుండా ఉంటారు కదా అని దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. సో అది తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇక అది కొట్టేసిరట. సో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఎక్కడ ఉన్నాడో మరి దొరకలేడు అంటున్నాడు. జర్నలిస్ట్ పై దాడి కేసులో హైకోర్టులో కీలక తీర్పు అంటూ సినీ నటుడు మోహన్ బాబు పోలీసులు అరెస్ట్ చేయకూడదంటూ హైకోర్టులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. ఆయన కుటుంబంలో తలెత్తిన వివాదంలో మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారని ఫిర్యాదు అందడంతో రాచకొండ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తే ఆ బెయిల్ పిటిషన్ కొట్టేసిరట. సో ఇక్కడ వీళ్ళకి పబ్లిక్ నుంచి వచ్చే డబ్బులు కావాలి, మీడియా నుంచి వచ్చే చూపించే ఫేమ్ కావాలి, అన్ని కావాలి. ఆ రోజు మాత్రం ఏది వదులుకునేది లేదు. ఏ అవకాశం ఉంటే అవకాశం తీసుకోవాలి. పైగా ఆనాడు మీడియా దగ్గరకు వచ్చి మరి మేము ఏదైనా చెప్పాలనుకుంటున్నాం, ప్లీజ్ ఏదైనా ఉంటే చెప్పండి, ఇక మా నుంచి ప్రమోట్ చేయండి మమ్మల్ని అని చెప్పి అలా సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి లేకపోతే ప్రెస్ మీట్లను ప్రమోట్ చేసుకోవడానికి వాటి కోసం అయితే మీడియాని పిలిచి చెప్పుకుంటారు. అదే వీక్ సంబంధించిన ఏదో సరే మళ్ళీ ఇలా మీడియా ఉత్సాహం ఉంది కదా, వాళ్ళ ఇంట్లో విషయం ఆయనకి ఎందుకు అంటే వీళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ కింద అయిపోతారు. ఒక్కసారి సినిమా సెలబ్రిటీలు కానీ అట్లే ఈ రాజకీయ నాయకులు కానీ ఈ పొలిటీషియన్స్ కానీ పబ్లిక్ లైఫ్ లోకి వచ్చి పబ్లిక్ ద్వారా డబ్బులు సంపాదించడము లేదా పబ్లిక్ కి ఏదో సేవ చేస్తామని చెప్పి నీతులు చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవితం మొత్తం తెరిచిన పుస్తకం లెక్కనే అయిపోతుంది. ఇక ఓపెన్ గా అన్ని చెప్పాల్సి వస్తుంది. తప్పు చేసింది నీ ఇంట్లోదైనా బయటకు వచ్చిన తర్వాత బయటనే మాట్లాడుకోవాలి. ఇంకోటి అక్కడ చెప్పితే కూడా సరిపోయేది, సరే నేను తర్వాత మాట్లాడతా అనిపి సరిపోయేది, ఇంకేదైనా చెప్తే సరిపోయేది. అక్కడ కొడుకు మీద కోపమో లేకపోతే ఇంకోటి మీద కోపమో తీసి మైక్ తో కొడితే లాస్ట్ కు ఆయనను కూడా ఇలా ఆయన పరిస్థితి కూడా బాగలేదు హాస్పిటల్లో. ఇప్పుడు మోహన్ బాబుకి ఇటు పక్క పుష్ప ఒక దిక్కు జైల్లో పోయొచ్చిండు, ఇంకొక ఆయన జైలు పోనికి తయారున్నాడు. ఏదో ఇక మరి వేణుస్వామి కన్నా వాళ్ళకన్నా చూపెట్టాలి ఈ మరి సినిమా యాక్టర్ని. ఎందుకంటే వేణుస్వామి అప్పుడప్పుడు చెప్తుంటాడు, ఆల్రెడీ చెప్పిండు కదా ఆ దశ తిరిగిపోతుంది, అతి త్వరలో ఇది అయిపోతాడు అది అయిపోతాడు అన్నారు. మరి అది కాలేదు, అది కాస్త విరుగుట కోసమే అన్నట్టు పెరిగి లాస్ట్ కు కింద పడిపోయింది అన్నట్టు జైలుకు పోతా ఉన్నారు. ఇల్లు జైలుకు పోయేస్తా ఉన్నారు. ఈయన కూడా పోయే పరిస్థితులు ఉన్నాడు. ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్ట్ తప్పదు ఈ పరిస్థితిని బట్టి చూస్తే.